शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकीश्च पराजितः మొదటి చరణం కాశ్యశ్చ పరమేశ్వాసః కాశ్యశ్చ కాకి దీర్ఘము షాకి యావత్తు షాకి చావత్తు ఇక్కడ ప్రతి 3 లెటర్స్ కి ఒక్కొక్కటి ఉంది దీర్ఘాలు ఉన్నాయి ఒత్తులు ఉన్నాయి కాకి దీర్ఘము షాకి యావత్తు షాకి చావత్తు కాశ్యశ్చ పరమేశ్వాసః పరమే శ్వాసః షాకి దీర్ఘంతో పాటు వా వస్తుందండి శ్వా సష్ సాతో పాటు విసర్గ తర్వాత వస్తున్న షాని మనం అంటున్నాం శ్వా సష్ సష్ అని అంటున్నాం కాశ్యశ్చ పరమేశ్వాసః రెండో చరణం శిఖండీ చ మహారథః శిఖండీ శివుడు అంటాం కదండి అలా శిఖండి కా రెండో కాండి అనాకి గుడి దీర్ఘం ఇస్తూ దాంతో పాటు డావత్తు శిఖండి అంటే కింద వచ్చిన ఒత్తుని మనం డి అని అంటున్నాం అనాకి ఉన్న దానికి అనట్లేదు శిఖండి చ మహారథః చ మహారథః హాకి దీర్ఘము ఆ పొట్ట లోపల చుక్కుంది కాబట్టి మనం తాగా అనుసరిస్తున్నాం తహ మహారథః శిఖండి చ మహారథః కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండి చ మహారథః మూడో చరణం దృష్టద్యుమ్నో విరాటశ్చ దృష్ట ధాకి మహాప్రాణాక్షరం అండి మహాప్రాణాక్షరం కాబట్టి శ్రద్ధిస్తూ దానికి రూత్వం ఉంది దృష్ట షాకి టావత్తు దృష్ట ద్యుమ్నో దూకి యావత్తు మోఖి నావత్తు దృష్ట ద్యుమ్నో విరాటశ్చ విరా రాకి దీర్ఘము టశ్చ టష్ ప్లస్ చ టశ్చ విరాటశ్చ దృష్టద్యుమ్నో విరాటశ్చ నాలుగో చరణం సాత్యకీశ్చాపరాజితః సాత్యకిష్ అంటే షాని మనం ముందుగానే అంటే చాపరాజితః అని కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయగలుగుతామండి సాత్యకిశ్చాపరాజితః సాకి దీర్ఘము తాకి యావత్తు సాత్యకిశ్చాపరాజితః చాకి దీర్ఘము రాకి దీర్ఘము రాజితః జితః తాకి విసర్గ చాపరాజితః సాత్యకిశ్చాపరాజితః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః పూర్తి శ్లోకం కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండి చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండి చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ఓకే అండి దీని యొక్క అర్థం చెప్తాను కాశ్య అంటే కాశీరాజు పరమేశ్వాసః గొప్ప విలుకాడు శిఖండి అని అంటాం మహారథః గొప్ప రథయోధుడు దృష్టద్యుమ్మనుడు విరాట మహారాజు సాత్యకి అపరాజితః అంటే ఎప్పుడు ఓడిపోని వాడు అంటే ఇక్కడ ఏంటంటే అర్థం గొప్ప విలుకాడైన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టద్యుమ్నుడు విరాట మహారాజు ఎప్పుడు ఓటమి ఎరగని సాత్యకి కూడా తమ తమ శంఖాలను పూరించారంట అంటే వీరికి ఎప్పుడు కూడా ఓటమి ఇప్పటి వరకు వాళ్ళు ఓటమిని చూడలేరటండి ఎవరెవరు కాశీరాజు శిఖండి
విరాట మహారాజు, దృష్టద్యుమ్నుడు వీరు ఇప్పటి వరకు ఓటమిని చూడలేరట. వారి వారి శంఖాలను కూడా పూరించారు. ఈ శంఖంలో పాండవుల పక్షాన ఉన్న ప్రముఖ యోధులను దుర్యోధనుడు గుర్తు చేసుకుంటున్నాడు. వీరంతా యుద్ధంలో అత్యంతమై శక్తివంతమైన మహారథులు. వారి యొక్క శౌర్యం, యుద్ధ నైపుణ్యం పాండవుల సైన్యానికి గొప్ప బలాన్ని ఇచ్చాయి అని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఎవరెవరు శంఖాలు మోగించారో వారందరినీ దుర్యోధనుడు గుర్తు తెచ్చుకుంటున్నాడట. పాండవుల పక్షాన ఎవరెవరు ప్రముఖ అంటే ముఖ్యమైన యోధుల గురించి దుర్యోధనుడు గుర్తు చేసుకుంటున్నాడు. వీరంతా ఎలా ఉంటారట, యుద్ధంలో అత్యంత శక్తివంతమైన వాళ్ళంట వీళ్ళు. శక్తివంతమైన మహారథులు వీళ్ళు. వారు ఎలా ఉంటారో ధైర్యానికి, యుద్ధంలో నైపుణ్యవంతులు వీళ్ళంతా. పాండవుల యొక్క సైన్యం చాలా గొప్ప బలాన్ని ఇచ్చాయి అని చెప్పి దుర్యోధనుడు గుర్తు చేసుకుంటున్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ధర్మం కోసం కలిసి నిలబడినప్పుడు వ్యక్తిగత శక్తి కంటే ఐక్యత, ధైర్యం, కర్తవ్యనిష్ట మరింత గొప్ప బలంగా మారుతాయి అని చెప్తున్నారు. చూడండి, అంటే మనం ఏది చేసినా కూడా, ఏ కార్యంకైనా మనం ధర్మం కోసం ఎలా ఉండాలంట, కలిసి నిలబడాలి, ఐక్యంగా నిల్చోవాలి. మళ్ళీ శక్తి కంటే గొప్పదేంటి, ఐక్యత్వం, ధైర్యం, కర్తవ్య నిష్ట. అంటే మనం చేసే యొక్క పనిని కర్తవ్యంగా, నిష్టగా, కాన్సన్ట్రేషన్ గా, ధైర్యంగా, అందరూ సమేతంగా ఇలా చెయ్యడం వల్ల ఏమవుతుంది, గొప్ప బలంగా మారుతుంది అని చెప్తున్నాడు. అక్కడ వారికి యుద్ధంలో అలా చెప్పారండి. మనకి నిజ జీవితంలో కూడా ఎలా ఉంటుంది, మనం చేసే ఏ పనైనా సరే అండి, మనం ధర్మం కోసం చేస్తున్నప్పుడు మనతో ఇంకా వేరే వాళ్ళు ఉంటే అందరం కలిసి మాట్లాడుకోవాలి, ఒకే మాట మీద ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మనం చేసే పనిని నిష్టగా చేయాలి. అది మన కర్తవ్యంగా భావించాలి. అప్పుడే అది మన యొక్క బలంగా మారుతుంది. మనకి ధైర్యము, శక్తి కంటే ఎక్కువ బలం, ఐకమత్యంగా ఉండడం. ఇదే అండి ఈ మెయిన్ రీజన్స్ అవే మనం చేయడానికి. అంటే పాండవుల యొక్క సైన్యంలో ఎవరెవరున్నారు, వారు ఎలాంటి వారు అని దుర్యోధనుడు వారి యొక్క సైన్యాన్ని ఊహించుకుంటూ, వారి యొక్క సైన్యం ఎంత శక్తివంతమైనది, వారి సైన్యంలో యోధులు గుర్తు చేసుకుంటూ వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ఎలా ఉన్నారని ద్రోణాచార్యుడికి వివరిస్తున్నారన్నట్టు. అంటే కాశీరాజు అంటే కాశీ దేశానికి చెందిన ఈ రాజు గొప్ప వీలుకాడిగా ప్రసిద్ధి చెందాడు. యుద్ధ విద్యంలో అతనికి మంచి నైపుణ్యం కూడా ఉంది. శిఖండి అంటే ఒక మహారథుడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముని పతనానికి కీలక పాత్ర పోషించింది శిఖండి. దృష్టద్యుమ్నుడు అతను ద్రుపద మహారాజుల యొక్క కుమారుడు. పాండవుల సైన్యానికి సేనాధిపతిగా ఉన్నాడు. విరాట మహారాజు అజ్ఞాతవాస సమయంలో పాండవులను విరాట మహారాజు రాజ్యంలో కొంతకాలం నివసించారు, వారి యొక్క రాజ్యంలో. అందువల్ల పాండవులతో ఆయనకి సన్నిహిత సంబంధం ఉంది. అంటే పాండవులు వనవాసం చేశారు కదండి, అజ్ఞాతవాసం. ఆ అజ్ఞాతవాసంలో ఈ విరాట మహారాజు తన రాజ్యంలో కొంతకాలం నివసించడానికి వారికి ఇచ్చారన్నట్టు, ఆశ్రయం ఇచ్చారు. అందువల్ల ఆ విరాట మహారాజుకి పాండవుల మధ్యలో సన్నిహిత సంబంధం ఉంది. సాత్యకి శ్రీకృష్ణునికి భక్తుడు మరియు గొప్ప యోధుడు. పాండవుల పక్షాన ధర్మం కోసం యుద్ధం చేసేవాడు. అంటే ఈ శ్లోకం మనకు అదే అండి, ధైర్యం ఉన్న చోట ధర్మం ఉన్న చోట ధైర్యం,
నైపుణ్యం, ఐకమత్యం మరియు కర్తవ్య నిష్ట కలిసి ఉంటాయి అని చెప్తున్నారు చూడండి. అంటే మన దగ్గర మనం చేసే ఏ పనైనా అండి అది ధర్మంగా ఉంటే మన వెంట ఇవన్నీ ఉంటాయి అని చెప్తున్నారు. మన జీవితంలో కూడా సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా మనకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి అది ధర్మంగా మరియు ధైర్యంగా ముందుకు సాగాలి అని చెప్తున్నారు. అంటే అక్కడ యుద్ధంలో వారు ఎలా అయితే ఐకమత్యంగా ఉండి ధైర్యాన్ని కర్తవ్య నిష్టని ఎలా అయితే పాటించారో, ఎందుకంటే వారు ధర్మంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ వారి వెంట ఉన్నాయి. అలాగే మన జీవితాల్లో కూడా సమస్యలు ఎదురైనప్పుడు మనం కూడా భయపడకుండా మనం ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి, మనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ధర్మంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు.